ఇప్పుడు మనం పొంగల్కి ఇప్పుడు 1 టంబ్లరు మనము బియ్యం ఎత్తుకుందాము. అదే టంబ్లర్లో పప్పు ఎత్తుకోండి. ఒకటికొకటి పప్పు ఎత్తుకోండి, బాగుంటుంది టేస్టు. ఇప్పుడు మనం ఇది 2 వేసి బాగా వాష్ చేసుకుంటాం. ఇప్పుడు నేను దీన్ని బాగా వాష్ చేసిన్నాను. మనము వాష్ చేసిన తర్వాత ఏ టంబ్లర్లో మనము బియ్యము పప్పు కొలుస్తామో అదే టంబ్లర్లో 12 లెక్క నీళ్లు దీంట్లో పోసేయాలి. ఇక్కడ నేను కొలిచి పెట్టిన్నాను, అది ఇప్పుడు పోసేస్తున్నాను. ఇప్పుడు మనం దీన్ని కుక్కర్లో పెట్టి ఉడికించిపోతున్నాము. మనము ఇది ఎలా ఉడికించిపోతున్నామంటే, మనం నార్మల్గా అన్నానికి ఎంత విజిల్ మనం పెడతామో దానికైనా 4 విజిల్ ఎక్స్ట్రాగా మనం పెట్టాలి. అప్పుడే మనకి పొంగల్ బాగా మనకి గట్టిగా బాగా వస్తుంది. ఇదిగో మన పొంగల్ కోసము పెసరపప్పును అన్నము బియ్యము పెట్టింటాం కదా, అది బాగా ఉడికింది. ఇప్పుడు మనము ఒక గరిటె పెట్టి దీన్ని బాగా స్మాష్ చేస్తాం. ఇది ఇప్పుడు బాగా స్మాష్ చేయండి. అన్నం అనేది తెలియకుండా ఉండాల. బియ్యం మనం ఉడికేసినాం కదా, ఆ అన్నం అనేది తెలియకుండా ఉంటే పొంగల్ అంత టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేను కొద్దిగా ఇది కొంచెంగా గిన్నెలో ఎత్తుకున్నాను. దీంట్లో మనము స్వీట్ పొంగల్ చేసేస్తాము. ఇప్పుడు ఇందులో మనము దీనికి సరిపడా రాళ్ళుప్పు తర్వాత పసుపును దీంట్లో వేసేసి బాగా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు ఈ పొంగల్కి వేసేదానికి మనము ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు ఎత్తుకుందాము. మీ కారానికి సరిపడా మిరియాలు ఎత్తుకోవచ్చు మీరు. ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర ఎత్తుకున్నాను. ప్లస్ ఒక పచ్చిమిర్చి ఎత్తుకున్నాను. ఇలా 2గా కట్ చేసుకోండి. ఈ పచ్చిమిర్చి ఫ్లేవర్ కోసము చాలా బాగుంటుంది, ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనము ఈ మిరియాల్ని ఈ డించిక్లో వేసి కొంచెం బాగా స్మాష్ చేస్తాం. ఇప్పుడు నేను పొంగల్కి వేసేదానికి అల్లము ఈ సైజులో వెతుక్కుండాను. చూడండి, ఇది బాగా సన్నగా మనము దీన్ని కట్ చేస్తాం. అల్లంని ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోండి, అప్పుడే మీకు తినేదానికి ఫ్లేవరును బాగుంటుంది. ఇప్పుడు మనము జీలకర్ర మిరియాలు ఇవంతా వేయించేదానికి ఇక్కడ 4 నుంచి 5 స్పూన్లు ఆయిల్ వేసిండాను. నార్మల్ కుకింగ్ ఆయిలే. ఒక స్పూను లేదంటే 2 స్పూను నెయ్యి వేసుకోవాలి. ఇలా వేస్తే అంట ఫ్లేవర్ మనకి బాగుంటుంది. ఇప్పుడు ఈ పొంగల్లో మనము వేయించిండాం కదా జీలకర్ర మిరియాలు తర్వాత అల్లం పచ్చిమిర్చి అదంతా వేసిండాను. పక్కలో మనము కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకుంటాము.
వేడి నీళ్ళు ఎందుకు అట్లానంటే మనకు చాలా చిక్కదనం అయిపోయిందంటే వేడి నీళ్ళు వేస్తేనే మనకు టేస్ట్ చేంజ్ కాకుండా ఉంటుంది. సో దట్ దీనికి పక్కలో కొద్దిగా వేడి నీళ్ళు పెట్టుకోండి. హాట్ వాటర్ ఇప్పుడు ఈ పొంగలు మనమంతా చేసి వేసి కలిపెట్టినాక ఇది కుక్కర్లో మనము ఆవిరికి ఒక 2 నిమిషం ఇడిపోతున్నాము. ఆవిరికి ఎందుకు ఇడుస్తున్నామంటే ఈ జీలకర్ర మిరియాలు అల్లం ఫ్లేవర్ అంతా దాంట్లో బాగా మర్జ్ అవుతుంది. అందుకనేసి ఒక 2 నిమిషాలు ఆవిరికి విడుస్తున్నాము. ఇప్పుడు మనము ఈ పొంగల్ పైన ఒక 4-5 స్పూన్లు నెయ్యి విడిచి తర్వాత ఆవిరికి పెడతాము. హోమ్ మేడ్ ఘీ, ఇది మనము ఆవిరికి పెట్టేటప్పుడు సిమ్లో పెట్టి మనం పెట్టాలి. ఇప్పుడు చూడండి, మనం పొంగల్కి కొద్దిగా నెయ్యి వేసి మనము కుక్కర్లో ఒక 2 నిమిషాలు పెట్టినాము. దాన్ని ఎత్తిన్నాం బయటికి. ఇప్పుడు నెయ్యిలో కొంచెంగా కాజుని ఫ్రై చేసి ఇందులో వేసి మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ చేసేసి ఇప్పుడు ఈ స్టేజ్లో మనము టేస్ట్ చేయొచ్చు. మనకి ఉప్పు తక్కువగా ఉంటానా మనం ఇప్పుడు ఉప్పు వేసేసి మళ్ళీను ఇంకొక 2 నిమిషము ఆవిరికి పెట్టబోతున్నాము. ఇంకొంచెం మనకి ఫ్లేవరు ఇప్పుడు నెయ్యి అంతా కలబెట్టినాం కదా, ఆ ఫ్లేవరును బాగా మిక్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము స్వీట్ పొంగల్ చేసేస్తాము. స్వీట్ పొంగల్లో మనము బెల్లంని డైరెక్ట్గా వేసిండాము. మనము పాకెత్తి చేసే కన్నా అంటే బెల్లంని నీళ్ళల్లో కరిగిపెట్టి మళ్ళీ వేసే కన్నా ఇలా చేసేటప్పుడు స్వీటు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ట్రై చేసి చూడండి. మనకి బెల్లం వచ్చి మనం మెజర్మెంట్ చెప్పే కయ్యలేదు. ఎందుకు అట్లానంటే కొన్ని బెల్లం స్వీట్ ఎక్కువ ఉంటుంది, కొన్ని తక్కువ ఉంటుంది. అందుకనేసి మనము కలర్ పెట్టి స్మెల్ పెట్టి తర్వాత మనం టేస్ట్ చేసి దాన్ని కనిపెట్టేకైతుంది. సపోజ్ దేవుడికి మనం చేసేట్లుంటే దేవుడికి ఎత్తేసి దాంట్లో మళ్ళీ మనం టేస్ట్ చేయొచ్చు. తర్వాత కూడా మనము బెల్లం వేసి కరిగించుకోవచ్చు. ఇప్పుడు ఎలా చేద్దామనేసి చూద్దాం రండి. ఇప్పుడు మనము స్వీట్ పొంగల్కి ఈ బెల్లము పొంగలు వేసిన గిన్నెని డైరెక్ట్గానే పెట్టినాము. ఇది మనకు వేడి అయ్యింతో ఈ బెల్లము ఆటోమేటిక్గా కరుగుతుంది. ఇలాగే కలబెడతాము. ఇప్పుడు బెల్లం కరిగింతో మనము ఒక టీ స్పూను నెయ్యి దీంట్లో విడిస్తాము. ఇప్పుడు మనం ఈ స్వీట్ పొంగల్ని ఈ స్టేజ్లో మనము స్టవ్ ఆఫ్ చేసేస్తాము. ఎందుకంటే చల్లారింతో ఇంకా మనకి గట్టిచ్చేస్తుంది. చాలా గట్టి అయిపోయినాక మీరు ఆఫ్ చేస్తారంటే తినేకి చల్లారింతో బాగుండదు. అందుకనేసి ఈ స్టేజ్లో ఇప్పుడు మనము దీన్ని ఆఫ్ చేసేస్తాం. ఇప్పుడు మన పొంగలు మనం దించేయింది. దీన్ని కొంచెం కలబెడతాము. ఇదిగో ఫ్రెండ్స్, మన కట్టు పొంగలీను తర్వాత స్వీట్ పొంగలును రెడీ అయిపోయింది. దీంట్లో ఒక స్పూను నెయ్యి ఇడిచి
కాజును తర్వాత నల్ల ద్రాక్ష నేను గోళించి వేసిండాను. మీరు నార్మల్ బ్రౌన్ కలర్ ద్రాక్ష కూడా మీరు దీంట్లో గోళించి వేసుకోవచ్చు. ఇదిగో మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇదిగో ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయినా మన కట్టె పొంగలిను స్వీట్ పొంగలు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఖచ్చితంగా ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎలా ఉండింది అనే మీ సజెషన్స్ మరియు కమెంట్స్ నాకు ప్లేస్ చేయండి. ఇదివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదంటే కైండ్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నాకు లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఒక్కొక్క లైక్ షేరు నాకు ఫర్దర్ వీడియోస్ చేయడానికి ఎంతో మోటివేషన్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసేంతో పక్కలో ఉండే బెల్ బటన్ కూడా క్లిక్ చేయండి. నా ఫర్దర్ వీడియోస్ కైండ్ నోటిఫికేషన్ మీకు రిసీవ్ అవుతుంది. థ్యాంక్ యూ.